ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మూలంగా భారత్ కంటే చైనానే ఎక్కువగా లాభపడుతుందన్నారు లోక్సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగ విప్లవాన్ని వాగ్దానం చేశారని, కానీ ఉత్పాదన రికార్డు స్థాయిలో తక్కువగా ఉందని, యువత నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉందని ధ్వజమెత్తారు. చైనా నుండి దిగుమతులు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ నెహ్రూ ప్లేస్లో పర్యటించారు. అక్కడ టెక్నీషియన్లు అయిన శివం మరియు సైఫ్లను కలిశారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నినాదాలలో నిష్ణాతుడు, కానీ పరిష్కారాలలో కాదన్నారు. 2014 నుండి ఉత్పాదన మన ఆర్థిక వ్యవస్థలో 14% పడిపోయిందని పేర్కొన్నారు. మనం అసెంబుల్ చేస్తాం, దిగుమతి చేస్తాం, కానీ తయారు చేయలేకపోతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో చైనా లాభం పొందుతుందన్నారు. కొత్త ఆలోచనలు లేకుండా మోడీ లొంగిపోయారని ధ్వజమెత్తారు. తయారీ రంగానికి కేంద్రం అందించే ప్రోత్సాహకాలను సైతం తగ్గించారని ఆరోపించారు. భారత్ ఇతరుల కోసం మార్కెట్గా ఉండకూడదని, మనం ఇక్కడ నిర్మించకపోతే నిర్మించే వారి నుండి కొనుగోలు చేస్తూనే ఉంటామని చెప్పారు. దీనిపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.